నేను కొన్ని వేల మందిని, బహుశా లక్షల మందిని వ్యక్తిగతంగా చూసి ఉంటాను. కొంచెం తక్కువ అర్ధ శతాబ్దం సేవానుభవం ఉన్నది. నేను ఎప్పుడు ఒక ఊళ్ళో ఉండలేదు, ఎప్పుడు దేశం మీద పడి తిరుగుతూనే ఉన్నాను. ఇంట్లో ఉన్నవాడిని కాదు. ఆదివారం నుండి ఆదివారం దాకా ఎప్పుడు ఇంట్లో లేను నేను. ఏదైనా ఒక 4-5 ఊళ్ళు తిరగాలి, వాక్యం చెప్పాలి, రావాలి. అలా దేవుడు నడిపించాడు, వాడుకున్నాడు. నేను సొంతగా వెళ్తే ఎవడు వింటాడులేండి. దేవుడే అలా ద్వారాలు తెరిచాడు. అనేక మందితో నాకు పరిచయం, చాలా మంచి మంచి విశ్వాసులు నాకు తెలుసు. కానీ ఇంకా ప్రాచీన స్వభావమే కొనసాగుతుంది. చాలా బాధాకరమైన విషయం ఇది. ఒకరిని నేను అంటం లేదు, ఇద్దరిని అంటం లేదు. అత్యధిక శాతము, గ్రేట్ మెజారిటీ ఆఫ్ ద క్రిస్టియన్ సొసైటీ ఈజ్ being recognized as Christians without a new mind in them, with the old mind. నూతన ఆలోచన విధానం ఎలా ఉండాలి అనేది ఒక బుక్ రాయాలి. నేను ఒక చిన్న విషయం చెప్తాను. నూతన ఆలోచన విధానం ఎలా ఉండాలి అంటే చిన్న ఉదాహరణ చెప్తా. ఇప్పుడు గుర్తొచ్చింది చెప్తున్నా. అబ్రహాము యొక్క, మీకు అందరికీ తెలుసు కనుక నేను వాక్యం చదివించట్లేదు. అబ్రహాము యొక్క బావులను ఇస్సాకు తవ్వుకున్నాడు కదా. తవ్వుకొని పూడిక తీసి వ్యవసాయం చేద్దాం అనుకుంటే గెరారు కాపరులు వచ్చి ఈ నీరు మాది అని కలహించారు. కలహిస్తే ఇస్సాకు ఏమనొచ్చు? మీరెవరు రైతు? మా నాన్నగారి బావి, మాకు సర్వ హక్కులు ఉన్నాయి, గెటౌట్ అని అనాలు, గొడవ వేసుకోవాలి. ఆదికాండం 26వ అధ్యాయము 17వ 26-17. ఇస్సాకు అక్కడ నుండి వెళ్ళి గెరారు లోయలో గుడారము వేసుకొని అక్కడ నివసించను. గుడారం వేసుకున్నాడు. అప్పుడు తన తండ్రి అయిన అబ్రహాము దినములలో త్రవ్విన నీళ్ల బావులు ఇస్సాకు తిరిగి త్రవ్వించెను. ఏలయనగా అబ్రహాము మృతి పొందిన తర్వాత ఫిలిష్తీయులు వాటిని, ఎంత దుండగులో చూడండి, పనిగట్టుకొని ఒక బావిని పూడ్చాలంటే ఎంత ఈజీగా చెప్పండి. పెద్ద పెద్ద బావులు అవి పూడ్చాలంటే ఎంత కష్టం. కష్టపడి పూడ్చేశారంట వీళ్ళు పుణ్యాత్ములు. మంచి పని చేయడం చేత కాదు. ఉన్న మంచిని చెడగొట్టడానికి మాత్రం టైం ఉంటుంది, డబ్బులు ఉంటాయి, అన్నీ ఉంటాయి. బావి తవ్వరా అంటే దానికి డబ్బులు లేవు, టైం లేదు, చేత కాదు. ఉన్న బావిని పూడ్చడానికైతే బాగా ఆసక్తి ఉంటుంది. పనికి మాలిన వాళ్ళు ఉన్నారు లోకంలో, కష్టపడి పూడ్చేశారట. సరే పోనీ అభిమేలకు అంటున్నాడు, అయ్యా నువ్వు చాలా బలవంతునివి కనుక మా దేశంలో ఉండొద్దు, నువ్వు వెళ్ళిపోయి ఇక్కడి నుంచి ఇస్సాకుతో అంటే గెరారు లోయలో గుడారం వేసుకొని అక్కడ నివసించాడు. మరి నీళ్లు కావాలి కదా. నాన్నగారి బావులు ఫిలిష్తీయులు పూడి చేశారు, నేను మళ్ళీ అవి తవ్వుకుంటానని తవ్వి మంచి నీళ్లు వచ్చినాయి. నీళ్ళు వచ్చినంతసేపు ఆగారు. వచ్చిన తర్వాత వచ్చి గెరారు కాపరులు ఏం చేశారట ఏమండి 19, మరియు ఇస్సాకు దాసులు ఆ లోయలో త్రవ్వగా జలలు గల నీళ్ల బావి దొరికాను. అప్పుడు గెరారు కాపరులు ఇస్సాకు కాపరులతో జగడమాడి ఈ నీరు మాదే. ఎంత పుణ్యాత్ములండి వీళ్ళు అసలు, ఎంత గొప్పోళ్ళు, మేధావులు చూడండి. ఈ నీరు మాదే అట. ఎట్లా అవుతుంది రా మీది? ఒరిజినల్గానేమో అబ్రహాము యొక్క ఆస్తి, ఆయన కొడుకు కనుక ఇస్సాకు వారసత్వం. లీగల్గా ఇస్సాకుది అవుతుందా వాళ్ళది అవుతుందా? మూడవది ఏంటంటే ఇప్పుడు కష్టపడి తవ్వుకున్నాడు. ఒకప్పుడు ఆ బావి ఉన్న బావిని, లక్షణంగా ఉన్న బావిని పూర్తి చేసిన వాళ్ళు ఇప్పుడు తవ్వుకొని చక్కటి స్వచ్ఛమైన నీరు తాగుతుంటే నీరు మాదే అని కలహించింది.
నేనైతే అనుకుంటా, కాలంలో ప్రయాణం చేసి టైం ట్రావెలింగ్ మెషిన్ ఏమైనా ఉంటే వాళ్ళ చెత్త కొట్టుడు కొట్టాలనిపిస్తుంది. ఏందిరా పనికి మాలినోళ్ళు మీరు చేసే అది. ఇస్సాకు వాళ్ళ నాన్నగారి బావులు తవ్వుకుంటే మీరు ముందేమో పూర్తి చేశారు, ఆయన తవ్వుకున్నాడు. తవ్వుకుంటే మళ్ళీ వచ్చి నాదంటే మీదేదిరా, మీదెక్కడ, ఎట్లా, ఏ రీజన్ బట్టి, ఏ హక్కును బట్టి, ఏ చట్టాన్ని బట్టి మీద అవుతుంది, ఏం పిచ్చి వేషాలా అని వాళ్ళను చావగొట్టాలనిపిస్తుంది నాకు. కానీ దేవుని స్వభావం ఇస్సాకు ఉన్నది. ఇస్సాకు ఏమంటాడంటే, సరేనా తీసుకో, మీరు మీకు కావాలి కదా అంటే ఈ లోకపు ఆస్తిపాస్తుల మీద, ఈ లోకపు వారసత్వ ఆస్తుల మీద ఏమీ వ్యామోహము లేనే లేదు. ఈ స్థితిలో ఎంతమంది క్రైస్తవులు ఉన్నారు నాకు చెప్పండి, గుండెల మీద చేసుకొని చెప్పండి. మొత్తం ఆల్ డినామినేషన్స్, అన్ని డినామినేషన్స్లో, అన్ని క్రైస్తవ సంఘాలలో వాళ్ళందరినీ అడుగుదాం, మీరే ఇస్సాకు స్థానములో ఉంటే మీరేం చేసేవాళ్ళు? ఈ బావి తీసుకోమని వదిలేస్తారా, లేకపోతే గొడవ దిగుతారా? ఒకసారి అయింది పోతే పోయి, మళ్ళీ రెండవసారి చూడండి ఏమండి, రెండవసారి 21, వారు మరి ఒక బావి త్రవ్వినప్పుడు దాని కొరకును జగడమాడిరి. ఇదే పని పోయిన పొడుగుతా ఏమండి, ఒక బావి తవ్వితే ఇది మాది అని వచ్చారు, ఇంకో బావి తవ్వుకుంటే ఇది మాది అని. మరి ముందెందుకు తవ్వుకోలేదురా మీరు? నేను తవ్వుకున్న మా నాన్నగారి బావి మళ్ళా వచ్చారు, సరే తీసుకోమని పోయాడు. చేతగానోడా కాదు. ఆ దేశపు రాజు ఏమంటున్నాడు? 26:16 చూడండి. అబీమెలకు, నీవు మాకంటే బహుబలము గలవాడు. ఇస్సాకును చూసి రాజు భయపడ్డాడు. A king was afraid of Isaac. अरे आपको देखो तो मुझे डर होता है भाई, आप यहाँ से चले जाओ, మా దేశంలో ఉండొద్దు, చాలా మీరు చాలా బలవంతులు అని దేశాన్ని ఏలిన రాజు చెప్తున్నాడు. నువ్వు మాకంటే బహుబలం గలవాడు అంటే, సరేనయ్యా నాతో నీకు ఏ ప్రాబ్లం రాదు, నేను వెళ్ళిపోతానులే అని చెప్పి దేవుడు బహుగా ఆశీర్వదించాడు ఇస్సాకును. దాసదాసి జనము, వెండి బంగారములు, గొర్రెలు మేకలు, బహుగా పశు సంతతి, ఆయన దాసదాసి జనం అందరూ వర్ధిల్లినారు. అబ్రహాము కుమారుడు, ఒక రాజ్యమే ఆయన చూసి భయపడింది. అంత బలవంతుడు. ఈ బావి కొరకు వచ్చిన వాళ్ళని అడ్డంగా నరికేయలేడా? రాజునే భయపెట్టగలిగిన వాడు వేసాడు రావండి, పిచ్చి వేషాలు వేస్తున్నాడు. ఒక బావి ఏమో వదులుకున్నాం, మళ్ళీ రెండోసారి వచ్చాడు, ఎవరో నకరాలు చేస్తున్నావా అని వేసేయచ్చు. ఒక మాటే చాలు, చాలు వేసేవాడి సంగతి అంతా చూడండి రా అంటే సరిపోతుంది. వాళ్ళు ఏదో 10 మంది 30 మంది ఉన్నాయి, ఎందుకంటే 100 మంది జనం ఉన్నారు, అయిపోతుంది, ఖతం, ప్రాబ్లం సెటిల్ ఫర్ ఎవర్. కానీ రెండోసారి కూడా అంటే ఈ లోకపు ఆస్తిపాస్తుల మీద ఏమి వ్యామోహము లేకపోలేదు. హీ వాజ్ విల్లింగ్ టు లూజ్ హ్యాపీలీ, कुछ खोने में खुश है उन्होंने, बहुत खुशी के साथ खोना सीख लिया, खुशी के साथ खोना सीख लिया, సంతోషంగా పోగొట్టుకుంటారు. దీని పేరు నవీన స్వభావము. ఇది ఉన్న క్రైస్తవులు ఎక్కడ చూసిందా ఏమండి? నేను నల్గొండ జిల్లాలో ఒక ఇల్లు ప్రాపర్టీ గొడవలో నేను నా సేవారంభంలో చూశాను. సరే పెద్దలు వచ్చారు, ఏదో ఒక తస్వా చేశారు, ఏదో ఒక పరిష్కారం చేశారు. అన్నదమ్ములు కొట్లాడుకుంటున్నారు.
ఈ పోర్షన్ మీకు, ఈ పోర్షన్ మీకు అని రాసిచ్చారు. అందులో ఒక ఆమె మంచం సెంటర్లో కూర్చొని ఓ అని ఏడుపెత్తుకుంది. ఎట్లెత్తుకుంది అంటే ఇంట్లో మనిషి చచ్చాడేమో, శవం వెళ్ళింది అన్నట్టు ఏడుస్తుందమ్మ. ఏంటంటే ఆమె అనుకున్న దానికంటే ఒక గజం తక్కువ వచ్చిందట. అరే సిగ్గు లేదమ్మా ఏమి ఏడవడానికన్నా. నేనన్నా అమ్మ నీ ఏడుపు చూస్తే నాకు సిగ్గు అవుతుందని చెప్పిన. అంటే క్రైస్తవులు ఇట్లా ఉంటారా? సరే పోనీ ఒక గల మీద మొత్తం తీసుకు ఇసాకే ఉంటే ఏం చేస్తాడు? ఈ పంపకాలు ఎందుకన్నా? ఒక మాట అన్నా, ఈ గిరారు కాపర్లు ఏమన్నా పాలేళ్ళ చుట్టాలా? కాదు, ఎవడో వాడు అసలు మొత్తం వాడు అపరిచితుడు, దూరస్తుడు, వాడు ఏమి సంబంధం లేనోడు. సంతోషాన్ని ఇచ్చేశాడు. దాన్ని ఏమంటారంటే ఆస్తులు విస్తరించడములో మన యొక్క నిత్య జీవం అనేది ఉండదు. అంటే ఒక చిన్న ఝలక్, ఒక ఉదాహరణ నేను చెప్పాను అంతే. నిజముగా మరి ఆస్తులు సంపాదించడంలో మనకు ఏ విధమైనటువంటి లాభము ఉండదు అనే సంగతి గమనించాలి. బాగా సంపాదించావు అని దేవుడు మెచ్చుకోడు. లూకాసు సువార్త 12వ అధ్యాయము చూడండి, 13, 14 వచనాలు. 12, 13, 14. బోధకుడా పిత్రార్జితములో నాకు పాలు పంచిపెట్టవలెనని నా సహోదరులతో చెప్పుము అని యేసయ్య దగ్గరకు వచ్చాడు. వీడు రక్షణ కొరకు రాలేదు. వాళ్ళ సహోదరుడట ఆస్తిలో పాలు ఇవ్వట్లేదట. మా ఊరికి బుద్ధి చెప్పవయ్యా, సరిగా పాలు పంచిపెట్టమని యేసయ్య దగ్గరకు వస్తానని అని అన్నాడు. అరే అట్లెట్లా చేసిండు వాడెవడు నా దగ్గర తీసుకురా నేను చెప్తాను అని అనలేదు. ఈ పంచాయతీ నాకెందుకయ్యా, పాపులను రక్షించడానికి లోకానికి వచ్చాను కానీ ఆస్తులు పంచిపెట్టడానికి కాదు బాబు. నేను వచ్చిన ఉద్దేశం అది కాదు అని ఒక మాట చెప్పాడు అక్కడ. కోట్ల వరహాల విలువైనటువంటి కోట్ల వరహాల విలువైన మాట చెప్పాడు. 15వ వచనము. ఏ విధమైన లోభమునకు ఎడమీయక జాగ్రత్త పడుడి. ఒకని కలిమి విస్తరించుట వాని జీవమునకు నా మూలము కాదు అని చెప్పి. ఇట్లా పంచాయతీ పెట్టుకొని నువ్వు ఒక గజం పెంచుకున్నా, వాడో గజం పెంచుకున్నా, 1 ఎకరం వాడెక్కువ తీసుకున్నా, 1 ఎకరం నువ్వు ఎక్కువ తీసుకున్నా, ఇది నీ జీవమునకు మూలము కాదు. అవును, గొడవ ఆడుకొని అన్ని సంపాదించుకుంటారు. ఈ రాత్రి గుండె గుట్టుకోమని ఆగిపోతుంది. అప్పుడు ఏంటి పరిస్థితి? దేవుని ముందుకు ఎలాంటి హృదయంతో మనం వెళుతున్నాం అని యేసయ్య మాట. ఇది ఎవరి స్వభావం చెప్పండి? ఇస్సాకు చూపించింది ఎవరి స్వభావము? క్రీస్తు యొక్క స్వభావము. ఒక బావి తవ్వితే వచ్చారు, సరే బాబు తీసుకో అన్నాడు. 2వ బావి తవ్వితే వచ్చారు, సరే తీసుకోమన్నాడు. 3వ బావి తవ్వుకున్నాడు. ఇక వాళ్ళు అలసిపోయి సరే పోనీ పోవద్దులేరా, మనకి ఈ 2 బావులు చాలనుకుంటే, అమ్మయ్య దేవుడు ఇప్పుడు నా విరోధులకు నాకు ఎడము కలుగజేశాను అని రహబోతు అని పేరు పెట్టుకున్నాడు. అక్కడ ప్రశాంతంగా జీవనం చేశాడు. అనవసరమైన వాటి కొరకు గొడవాడుకోవడము, అనవసరమైన వాటి కొరకు కలహించుకోవడం అనేది
ఇష్టపడని తత్వమే క్రీస్తు తత్వము, క్రీస్తు స్వభావం. సమాధానము కొరకు అవసరమైతే కొంత డబ్బు పోగొట్టుకొనైనా సమాధానం తెచ్చుకోవడం, అది క్రీస్తు స్వభావం. ఏమండి, అవసరమైతే ఈ లోక సంబంధమైన ధనరాశులు నష్టపోతాను, కానీ మనుషులతో సమాధానం, దేవునితో సమాధానం ఉండాలి. ఏం తెచ్చాము, ఏం కట్టుకుపోతాము,